హాయ్ అండి. ఇంట్లోనే ఈజీగా చికెన్ పులావ్ రెసిపీ అండి. చాలా ఈజీ ప్రాసెస్. చికెన్ కర్రీ చేసినంత టైంలో అయిపోతుందండి. దీనికోసం అయితే చికెన్ అయితే మంచిగా క్లీన్ చేసుకొని అందులో ఉప్పు, కారం, మసాలా అన్ని తీరులో అయితే మనం యాడ్ చేసుకోవాలండి. కొంచెం సాజీరా, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అయితే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలండి. పెరుగుతోనే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. మనం వాటర్ అనేది తక్కువ పోసుకున్నా సరిపోతుంది. ఇట్లా వేసిన తర్వాత మనం 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం రైస్ అయితే ముందే నానబెట్టుకోవాలి. ఒక ½ అవర్ అట్లా ముందే నానబెట్టుకోవాలి. నేనైతే ఇందులో బాస్మతి రైస్ ఏం తీసుకోవట్లే, ఇంట్లో ఉన్న నార్మల్ రైస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇట్లా వేసిన తర్వాత మనం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే మసాలా అనేది మంచిగా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి. దానికి ముక్కకు పట్టుకుంటుంది. ఆయిల్లో అయితే మనం మసాలా దినుసులు అయితే వేసేసుకోవాలండి. బగారాకు, సాజీరా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకొని కొంచెం కరివేపాకు, ఆనియన్స్ వేసి గోలిన తర్వాత ఒక టమాటా యాడ్ చేసుకొని తర్వాత మనం ఏదైతే కలిపెట్టుకున్నామో అవంతా చికెన్ వేసేసుకొని మంచిగా కలపాలండి. కొంచెం నూనె పైకి తేలేంత లోపు మనమైతే గ్యాప్ పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఇట్లా అయిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కొంచెం కలిపినట్టు చేయాలి. మరీ ఎక్కువ కలపద్దు, బియ్యం అనేది విరిగిపోతుంది. ఇట్లా కలిపిన తర్వాత మంచిగా ఎసరు అనేది పోసుకోవాలండి. అంటే సరే పోసుకోవాలండి. అంటే ఇప్పుడు 2 గ్లాసెస్ రైస్ అయితే 2 గ్లాసెస్ మాత్రమే పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే ఏమవుతుందంటే మనకి చికెన్లో వచ్చే వాటర్తో మెత్తగా అవుతుంది. ఇట్లయితే చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా అయిపోతుంది.